నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. మొత్తానికి అంటే అధికారులు, వ్యవస్థలు చేసేటువంటి తప్పిదాల వల్ల ఇటు నిరుద్యోగులు, అలాగే ఆయా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తీవ్రమైనటువంటి నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసింది. తెలంగాణలో 2015లో విడుదలైనటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులు భర్తీ జరిగింది. 2015లో నోటిఫికేషన్, అలా సంవత్సరానికి ఒక అంశానికి సంబంధించి జరిగాయి, ఎగ్జామ్స్ జరిగాయి, తర్వాత ఇంటర్వ్యూలు జరిగాయి. 2019లో వారికి పోస్టింగ్లు ఇచ్చారు, దాదాపుగా 1000 పోస్టులు. అందులో డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఇలా చాలా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్. ఇటువంటి సందర్భంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి ఒక తప్పు వల్ల ఈరోజు ఆ 1000 మంది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే నిరుద్యోగుల పాలిట ఒక అదృష్టంగా అనుకోవాలి. వారి సేవ అలా ఉండాలి. ఆ వ్యవస్థలో ఎక్కడెక్కడో అక్రమాలు కానీ అవినీతి కానీ జరగకుండా ఉండాలి. కానీ కేసీఆర్ పుణ్యమా అంటూ ప్రతి వ్యవస్థలో అక్రమాలే, ప్రతి స్కీమ్లో స్కామ్లే. అసలు ఈ వ్యవస్థను ఏమనాలి, పాలకులను ఏమనాలి? నిజంగా ఈరోజు ఆ జడ్జిమెంట్ చూస్తే ఎంతో బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. మళ్ళీ అది పూర్తిగా రద్దు చేసి రీవాల్యుయేషన్ చేసి 8 వారాల్లో పూర్తి స్థాయిలో అంటే 2 నెలల్లో దానికి సంబంధించి మళ్ళీ పోస్టింగ్లు ఇవ్వాలి. 2019, 2020, 2021, 22, 23, 24, 25 దాదాపుగా 5 ఏళ్ళు పూర్తయింది పోస్టింగ్లు ఇచ్చి. ఇప్పుడు రద్దు చేయమంటాం అంటే ఇక్కడ మేము న్యాయ వ్యవస్థను ఏదో తప్పుబట్టే ఉద్దేశం అది కాదు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే అక్రమాలు అవినీతి చోటు చేసుకుందో అక్కడ దానికి సంబంధించి ఆ గ్రూప్ 2లో ఉద్యోగం కోల్పోయినటువంటి చాలామంది కోర్టుల చుట్టూ తిరిగారు. ఆ జడ్జిమెంటే ఇప్పుడు తాజాగా వచ్చింది. ఎప్పుడో వేసినటువంటి పిటిషన్లే అవి. తిరిగి వారు ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు కొంతమంది, ఇక ఆశలు వదిలేసుకున్నవారు కొంతమంది. ఇప్పుడు ఆ 2019లో ఎవరికైతే పోస్టింగ్లు ఇచ్చారో వాటినన్నిటినీ రద్దు చేసి వెంటనే దానికి సంబంధించి రీవాల్యుయేషన్ చేసి ప్రక్రియ మొదలు పెట్టండి అని ఏమనాలి? అంటే ఇక్కడ వ్యవస్థను తప్పుపెట్టడం మా ఉద్దేశం కాదు. న్యాయ వ్యవస్థ చట్ట ప్రకారం వారు తీసుకున్నారు చర్యలు. ఇక్కడ అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గులాబీ పార్టీ చేసినటువంటి నిర్వాకం వల్ల ఈ రోజున ఈ పరిస్థితి. వాళ్ళు 5 ఏళ్ల నుంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ హఠాత్ పరిణామం ఏ రకంగా మారుతుంది? అయితే వారు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్తాం మేము. ఎందుకనంటే అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు, అన్ని అర్హతలు ఉండబట్టే మాకు పోస్టింగ్ ఇచ్చారు అని వారు ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కొంతమందికి అయితే ఆనందం, సంతోషం, మరికొంతమందికి బాధ, విచారకరం. ఎందుకనంటే ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా ఇచ్చినటువంటి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయమనడం ఏమిటి? అది కూడా ఏదో 1 నెల క్రితమో 2 నెలల క్రితం జరిగింది కాదు. దాదాపుగా 5 ఏళ్ళు పూర్తయింది. అందులో కీలకమైనటువంటి పోస్టులు ఉన్నాయి. 1000 మంది ఉన్నారు. 1000 మంది ఆయా డిపార్ట్మెంట్స్లో హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కోర్టులు కూడా అప్పుడు పిటిషన్ వేసినటువంటి సందర్భంలో వెంటనే సత్వరమే దానిపై న్యాయ విచారణ చేసి చర్యలు తీసుకుంటే బాగుండేది అనేది. ఇది మేము ఏదో కావాలని చెప్తుంది కాదు. అక్కడ నిరుద్యోగుల నుంచి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి మాట ఇది. అంటే ఇక్కడ ఎవరిది తప్పు, ఏ వ్యవస్థది లోపం అనేది అంతా కూడా అయోమయంగా ఉంది. గందరగోళ పరిస్థితి. దీనికి సంబంధించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. మేము ప్రతి సమస్యను ఆయా రాష్ట్రాలకు సంబంధించి ప్రతిదీ కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మేము ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. అధికారులకు, పాలకులకు, ప్రజలకు మధ్య ఒక వారధిగా పనిచేస్తున్నాం. ఈ అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నాం. దీనికి సంబంధించి మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారు దాని గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు తెలియజేయచ్చు. ఖచ్చితంగా ఇందులో గ్రూప్ 2 రాసి ఉద్యోగం రానివారు ఉంటారు, ఉద్యోగం పొందినటువంటి వారు ఉంటారు. మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఎందుకనంటే ప్రభుత్వం
ఇక్కడ చాలా సానుకూలంగా స్పందించాలి. ఎందుకనంటే దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకోవాలి. మామూలు విషయం కాదు. 10 మందో 20 మందో పోస్టులు కాదు, దాదాపుగా 1000 మంది పోస్టింగ్ పొందినటువంటి వారు ఉన్నారు. కీలకమైనటువంటి పోస్టులు. వారెంతో కష్టపడి చదివితే కానీ ఆ స్థాయికి రారు. మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పిదాలు ఉన్నాయి, మళ్ళీ దాన్ని సరిచేయండి అని చెప్పి హైకోర్టు తెలంగాణకు సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వటం అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. అంటే నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు, పాలకులు, వ్యవస్థలు ఎప్పటికి మారాలి, ఎందుకు మాపై ఈ రకమైనటువంటి వివక్ష అని ఒక ఇది వినిపిస్తుంది. ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇటు నిరుద్యోగులు, అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా. ఇప్పుడు ఏం చేయాలి? 5 సంవత్సరాలు ఉద్యోగాలు చేసినటువంటి అందరూ, అంటే దాదాపుగా 1000 మంది నష్టపోరు, కానీ ఎక్కడో దీనికి సంబంధించి కొంతమంది అయినా కనీసం ఒక 5% అయినా వారు నష్టపోతారు. 5% ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు 5% యాడ్ ఆన్ అవ్వచ్చు వారు చేస్తున్నటువంటి దాన్ని. ఎవరో చేసినటువంటి తప్పుకు, లోపానికి, తప్పిదానికి ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనే బాధను వ్యక్తపరుస్తున్నారు. మొత్తం చూడాలి. మేము కూడా సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఎందుకనంటే ఆ రోజు ఏమైంది ఈ వ్యవస్థ, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? 5 సంవత్సరాల కాలం పట్టిందా మీకు? ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ను రద్దు చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వం తరపున కూడా సానుకూలంగా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ సర్కార్పై ఉంది అనే డిమాండ్ కూడా వస్తుంది. మొత్తం చూడాలి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు కూడా దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకంటే సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటివి. అంటే ఒక వ్యవస్థలో లోపాల వల్ల ఎంతోమంది ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. తప్పు చేయటం, తర్వాత చేతులు దులుపుకోవడం, నాకేం సంబంధం లేదు అనడం, దానివల్ల ఎప్పటికో ఈ రకమైనటువంటి జడ్జిమెంట్లు కోర్టులో కూడా సాధారణంగా వారికి ఉన్నటువంటి పరిధి ప్రకారమే కోర్టులు కూడా పనిచేస్తాయి. ఇక్కడ ఎవరో అతీత శక్తులు కాదు, ఏదో అప్పటికప్పుడు వెంటనే జడ్జిమెంట్ ఇవ్వడానికి. కాబట్టి ఈ విషయంలో ఎవరిని కూడా మేము తప్పు పట్టట్లా. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర చరిత్రలలో ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ రాలేదట. మొత్తానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.